ఇంకా ప్యారడీ సాంగ్స్ పర్ఫార్మెన్స్ చూసే టైం వచ్చేసింది. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ కంటెస్టెంట్. ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మారుతి కుమార్. తన మనసుకి ఏమైంది ఈ పాట ద్వారా మీకు అర్థమవుతుంది. సో లెట్స్ వెల్కమ్ మారుతి. నా మనసుకేమైంది నీ మాయలో పడింది, నా నెత్తికేమైంది జుట్టంతరాలుతోంది, కల కాదురా నిజమేనురా, మాడంత ఫ్లాట్ అయింది, గరచెంబు షేపయింది, ఏం కర్మరా ఏం చేతురా. ఈ షాంపూ వాడక ముందు క్రాఫింగు బానే ఉంది, ఇప్పుడే ఇంతలా ఇది నునుపు తేలుతోంది, నా నెత్తికేమైంది జుట్టంతరాలుతోంది, కల కాదురా నిజమేనురా. అప్పుడెప్పుడో బొచ్చు కుక్కల్లే బొత్తైన జుట్టు, ఇప్పుడు మరి ఇప్పుడు గజ్జి కుక్కల్లే జుట్టుంటే ఒట్టు, ఎండలో నేను వెళ్తుంటే మాడు మంటెత్తిపోతోంది బాబోయ్, అందరూ నన్ను చూస్తుంటే భలే చిర్రెత్తుకొస్తోంది లేయో, కోడిగుండు ఆయరా ఎలా 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 బుద్ధి నాకు వచ్చరా ఇలా ఇలా ఇలా, అందుకే ఎప్పుడు పిచ్చి ప్రోడక్ట్ వాడకండి, నా నెత్తికేమైంది జుట్టంతరాలుతోంది, కల కాదురా నిజమేనురా. నూనెలు ఎన్నో నూనెలు, వాటితో పాటు ఇంకొన్ని మందులు, అప్పులు ఊరంతా అప్పులు, ఈ జుట్టు మోజు తెచ్చింది తిప్పలు, బాధతో ఈ బాధతో నిద్ర లేకుండా గడిపాను లేయో, దానితో ఉన్న నాలుగు ఊడి మైదానమయ్యింది లేయో, వారి భగవంతుడా ఎలా 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 బుద్ధి నాకు వచ్చరా ఇలా ఇలా ఇలా, అమ్మలు అయ్యలు నా బాధ తీర్చలేరా, నా నెత్తికేమైంది జుట్టంతరాలుతోంది, కల కాదురా నిజమేనురా, మాడంత ఫ్లాట్ అయింది, మరచెంబు షేపయింది, ఏం కర్మరా ఏం చేతురా. ఓన్లీ షాంపూ ఒక్కటే రీజన్ అనుకుంటున్నారా? అక్కడ రఘురామ్ని చూడండి, అగో అక్కడ పెద్ద ఆయన చూడండి, ఇద్దరిలో డిఫరెన్స్ ఏం చెప్పండి? జుట్టు తప్ప పెళ్ళి. మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు, జొన్న విత్తులు కానీ చూడండి బానే ఉందే కదా, ఎలా? సో ఆయనే డైరెక్ట్గా అడుగుతాం, ఎలా హౌ? పిచ్చి షాంపూలు వాడను చెప్పాడు కదా, అనవసరం పిచ్చి ప్రోడక్ట్లు వాడకండి అని సందేశం అనుభవంతో చెప్పాడు. ఇప్పుడు నాగార్జున చాలా స్టైలిష్ గా ఇలా పైకి దూతి ఇతను కవిస్తున్నాడు కదా, మరచెంబులాగా అయింది అని అంటే అతనేమో చక్కగా పెద్ద తేనె పట్టులాగా ఇలా జుట్టు ఇలా చాలా రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు వెనకాల. నా నెత్తికేమైంది జుట్టంతరాలుతోంది, కల కాదురా నిజమేనురా. సరిగ్గా ఏదన్నా ఒక బ్రాండ్ ని ఇష్టపడి ఒక 6 నెలలు వాడండి, తర్వాత మరచెంబు కాదు గుండు చెంబు అయిపోతుంది. పోయిన జుట్టు పోతే పోయింది కానివ్వండి, ఉన్న బ్రెయిన్ మాత్రం గట్టిది. ఎందుకనంటే జుట్టు పోవటం వల్ల పుర్రె మరచెంబులాగా ఉన్నది అనేటువంటి ఎంత పోలికి పోల్చాడు చక్కగా. కాదు హేమచంద్ర, మరచెంబు వాడకంలో తగ్గిపోయింది, ఎవరికి తెలియట్లా, అది ఎక్కడికి పోయింది అనుకున్నా, ఇక్కడికి వచ్చింది. బాగుంది బాగుంది, మీరు మరచెంబుని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నారు, సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
రఘురామ్. సో ఏదైనా మ్యూజిక్ అనేది రియల్ లైఫ్ నుంచి వస్తే ఇన్స్పైర్ అయ్యి ఆ కిక్కే వేరని ఇప్పుడు మీరు నిరూపించారు. ఫస్ట్ చరణంలో ఏమో షాంపూల్ని తిట్టారు, సెకండ్ దాంట్లో నూనెల గురించి బాగా రాశారు. కొత్త కాన్సెప్ట్ చందు ఇచ్చింది పెళ్లి కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది ఎక్కడైనా పల్లవిలో అట్లా. పెళ్ళి అయింది అండి, అది కూడా మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్. ఆ మరుచెంబు అనేది నాకు కూడా నచ్చింది, పోలిక చాలా బాగుంది అన్నిటికన్నా హైలైట్ అది. ధన్యవాదాలు. సో ఆ మాడ్యులేషన్ చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.